ఏం జరిగింది శ్రీవర్షిణి విషయంలో ఏం జరిగింది? మీరు చాలా ప్రౌడ్గా అనౌన్స్ చేశారు ఇద్దరు కూడా. మేము మొత్తం 12 జ్యోతిర్లింగాలు అన్నీ కూడా చూసొస్తాము అంటూ కూడా స్పష్టం చేశారు. ఆమె ఎక్కడికి వెళ్ళను అంటూ కూడా స్పష్టం చేసింది. ఏం జరిగింది నిన్న? నానా మేము సోమనాథ్ దర్శనం అయిపోయింది. ఆడికెళ్ళి ఎంపీ వచ్చాము. ఎంపీలో దర్శనం చేసుకొని ఓంకారేశ్వర్ వెళ్తుండగా మేము పెట్రోల్ పంప్లో సేద తీరాము. వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు భాష కొద్దిగా అర్థం కాలేదు. నేను గుజరాత్లో చెప్పాను, ఇక్కడ ఇలా వివాదం జరిగింది, వాళ్ళు కేసులు పెట్టారు, మేము కేసులు పెట్టాము, మేము ఎఫ్ఐఆర్లు కూడా చూపించాము. వాళ్ళు కూడా చూపించారు. ఏమని ఉంటే తెలంగాణలో చూడండి అమ్మా, ఇక్కడ వివాదాలు వద్దు అది అని అంటే ఆమె ఇంకా రాను అన్నా సరే వాళ్ళు లాక్కెళ్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ సొంత అన్నయ్య తీసుకెళ్లే హక్కు కూడా ఉంటుంది. నేను అన్నాను, ఇష్టపూర్వకంగా వచ్చావు, ఇష్టపూర్వకంగా వెళ్తున్నావా అని అడిగాను. లేదు నాకు ఇష్టం లేదు అన్నది. సరే నిన్ను కన్న వాళ్ళు కదా, నీ ఇష్టం అమ్మా అని నేను కూడా అన్నాను. అది ఆమెనైతే తీసుకెళ్లడం జరిగింది. ఏంటి ఆమె వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టున్నారు మీరు నిన్న రిలీజ్ చేసిన వీడియోలో కూడా కొంత కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపించారు. దేనికి నాన్న? ఆమె వెళ్ళిపోయినందుకు, శ్రీవర్షిని వెళ్ళిపోయినందుకు కొంత బాధపడుతున్నట్టున్నారు. బాధ కాదు నాన్న, నిద్ర లేవు మాకు అసలు. ట్రావెలింగ్ అంటే నేనే నడపాలి, నేనే చేయాలి. ఇప్పటికి కూడా నిద్ర లేదు, కానీ కంక్లూజన్ ఇచ్చేయాలి కదా అని నేను రావడం జరిగింది. అసలు ఎందుకు శ్రీవర్షిని మీతో వస్తానంటే ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు తీసుకువెళ్ళారు? ఇప్పుడు వెళ్ళిపోతే ఎందుకు సంతోషంగా తల్లిదండ్రులే కదా, వారికి బాధ్యత ఉంటుందని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? నాన్న నేను ఏమంటున్నాను, ఆమె తల్లిదండ్రులే కదా, ఒప్పుకుంటే రావచ్చు అనేది నేను ఫస్ట్ ఇలా మాట్లాడినా, ఇప్పుడు అలాగే. కానీ ఆమె వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించుకోదో ఆమె వర్షన్. కానీ నా దగ్గరికి వస్తే నేను ప్రొటెక్షన్ చేయడం నా బాధ్యత. ఆమె ఇప్పుడు ఒప్పించుకొని రాదనేది ఆమె ఊహకు తెలియాలి, ఆమెకు తెలియాలి. ఆమె నిర్ణయం నా నిర్ణయం ఏముంటుంది? స్వతహాగా ఆమె నా దగ్గరికి వస్తే నేను కాపాడుకుంటాను. ఓకే, అంటే మీకు ఒక శిష్యురాలు అవసరమా? ఎందుకు శ్రీవర్షిని వస్తే తీసుకుంటా అంటున్నారు? ఒక శిష్యురాలు అవసరం. మరి ఏమైనా ఒక ప్రకటన ఏమైనా ఇచ్చారా, నాకు శిష్యులు కావాలి, ఎవరైనా వస్తే మీకు ఎవరికైనా ఈ రకమైన ఇష్టం ఉంటే రండి అని ఏమైనా ప్రకటన జారీ చేశారా? ఎందుకు ఇప్పుడు శ్రీవర్షిని లాంటి వ్యక్తులతో మీకు పనే ఉంది అసలు? నానా ఇదేమైనా ప్రకటన ఇచ్చి అందరినీ అది కాదు, వాళ్ళ స్వతహాగా వాళ్ళు నమ్మి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం నానా. మేమేదో అనౌన్స్మెంట్ చేసి వీళ్ళందరూ రావాలి, మేము నేర్పిస్తాము, మేము ఇది చేస్తాం అనేది కాదు. ఇందులో సర్వస్వం త్యాగం చేయాలి.